హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఏపీ ఉద్యోగులకు సంబంధించి 6 విడతల డిఏ బకాయిలు విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే జీవో నెంబర్ 14 30 నెలల అరియర్స్, మరో జీవో 51 ప్రకారం మరో 30 నెలల అరియర్స్ అన్నిటినీ కూడా 2021లోనే మూడు విడతల చొప్పున సబ్మిట్ చేసిన 6 విడతల డిఏ అరియర్స్ను ఇప్పుడు మళ్ళీ బిల్స్ చేసి డీడీఓ గారు సిఎఫ్ఎంఎస్లో లాగిన్లో రీవాలిడేషన్ కోసం అయితే మళ్ళీ రీజనరేట్ అయితే అవుతున్నాయండి. మొత్తానికి ఈ బిల్లులకు సంబంధించి విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన మేరకి జూన్ లోపల ఈ యొక్క డిఏ అరియర్స్ను విడుదల చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి. జూన్ లోపల ఈ యొక్క డిఏ అరియర్స్ని విడుదల చేస్తాము, దశల వారీగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. 1100 కోట్ల రూపాయలు పెన్షనర్లకు, సిపిఎస్ ఉద్యోగులకి 900 కోట్ల రూపాయలను జూన్లోపు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక 2022లో ఇచ్చినటువంటి డిఆర్ బకాయిలు 2000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం బిల్స్ తయారు చేసి పెట్టి దశల వారీగా క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ బిల్లులే ఇప్పుడు రీవాలిడేషన్ అయితే జరుగుతోందండి. మొత్తానికి ఈ యొక్క బిల్లులు అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.